రాజకీయాల్లో అసాధ్యమైనవంటూ ఏమీ లేవు. అసాధ్యమని రాజకీయ నేతలు చెబుతారు. కానీ తర్వాత వాళ్లే సుసాధ్యం చేస్తారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని మార్చినప్పుడు ఏం జరిగిందో చూస్తే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చని సులువుగా ఓ నిర్ణయానికి రావచ్చు. కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు సీఎం ఉద్దవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడాయన. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న షిండే తిరుగుబాటు చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా వరుస కట్టి ఉద్దవ్కు గుడ్ బై చెప్పారు. చివరికి ఏం జరిగిందో అందరూ చూశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విడిగా ఓ గ్రూపుగా మారి సమావేశం పెట్టుకున్నారు. వారితో మరో 5-6 ఎమ్మెల్యేలు ఫోన్లో టచ్లో ఉన్నారు. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగే అవకాశం లేదు. అదే సమయంలో ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురవుతున్నారని, వారు విడిగా సమావేశమైన అంశం తెలియదని కిషన్ రెడ్డి ఢిల్లీలో వ్యాఖ్యానించారు. తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవటం లేదన్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను అంతకంతకు పెంచుకుంటోందని అనటం ద్వారా బీజేపీ ఏమైనా చేయవచ్చన్న సంకేతాలను పంపినట్లుగా అయ్యింది. అప్పటికప్పుడు పడిపోతే తాము రావాలని అనుకోవటం లేదన్నారు. 4 ఏళ్ల పాటు వెయిట్ చేస్తామని కూడా చెప్పారు. కిషన్ రెడ్డి ఇలా చెప్పారంటే ప్రత్యేకంగా ఏదో ఉందన్న అభిప్రాయానికి రావచ్చు. ఎందుకంటే బీజేపీ తనకు ఛాన్స్ వస్తే ఎవ్వరికీ ఇవ్వదు, తానే తీసుకుంటుంది. ప్రజా వ్యతిరేకత వల్లనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టారని తర్వాత చెప్పే అవకాశాన్ని రాజకీయాల్లో కాదనలేం. కిషన్ రెడ్డి మాటల్లో అదే ధ్వనించిందని అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు తిరుగులేని మెజారిటీ ఏమీ లేదు. మెజారిటీ కన్నా 4 ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. కానీ వారు మనస్ఫూర్తిగా చేరిన వారు కాదు. పార్టీతో అంటి ముట్టనట్లుగా ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే వారెవ్వరూ కాంగ్రెస్కు అండగా ఉండే అవకాశం లేదు. అలాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరగటం లేదని ఏకంగా 10 మంది సమావేశం కావటం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్కు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. బీజేపీ ఏదైనా ఆపరేషన్లు చేయాలనుకుంటే సీక్రెట్గా చేసేస్తుంది. ఇప్పుడు కూడా అలాంటిదేమైనా జరుగుతుందో లేదో చెప్పడం కష్టం. కానీ పూర్తిగా తోసిపుచ్చడం కూడా తప్పే. ఆ 10 మంది ఎమ్మెల్యేలు మారిపోతే ప్రభుత్వం మైనారిటీలోకి పడిపోతుంది. అయితే ఆ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమకు పనులు, బిల్లులు రాకుండా చేస్తున్నామని, తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని కాంగ్రెస్ సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. అంతర్గతంగా ఏం జరుగుతుందో కానీ ఈ పరిణామంపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్గా మారాయి. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని చెప్పక తప్పదు. ఓసారి ఇలాంటి సమావేశాలు నిర్వహించిన తర్వాత వారిపై రేవంత్ రెడ్డిలో నమ్మకం పోతుంది. నిఘా కూడా పెట్టే అవకాశం ఉంది. అందుకే ఆ ఎమ్మెల్యేలు ఎలాంటి వ్యూహం పాటిస్తారన్నది కీలకం. తెలంగాణ కాంగ్రెస్లో ఏర్పడిన అనిశ్చిత వాతావరణం వెనక బీజేపీ లేకపోతే టీ కప్పులో తుఫానులాగా తేలిపోతుంది. ఒకవేళ ఉంటే మాత్రం పెద్ద తుఫానుగా మారుతుంది. అది ఎలాంటి రాజకీయ పరిణామాలకైనా దారితీయవచ్చు. అందుకే తెలంగాణ రాజకీయాలు చాలా సున్నితంగా మారాయని అనుకోక తప్పదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu ఛానల్.